సో 'రాజమౌళి' గురించి నిన్నటి నుంచి మనం వింటూనే ఉన్నాము. అందులో ఆ లేడీ ఎవరు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఆయన వైఫ్ రమ గారే అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే దీనంతటికీ అసలు ఆ యు. శ్రీనివాస్ ఎవరు అని అందరూ సెర్చ్ కూడా చేస్తున్నారు. అయితే దీని గురించి మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ యు. శ్రీనివాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అంటే 34 ఇయర్స్గా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అలాంటిది ఎక్కడ చెడి ఉంటుంది సార్? చెప్తా ఎక్కడ చెడ్డం కదమ్మా, వాడు చెడ్డాడు కనుక వాడు క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. వాడికి రాజమౌళి ఇచ్చిన అవకాశాలని అన్నింటినీ తాగుడుకు బానిసై నాశనం చేసుకున్నాడు. అక్కడ చెడిద్దంతే. ఇప్పుడు స్నేహితుడు అనేది వాస్తవమే, నేనే చూశాను. నా ఆఫీసు ఆ రోజుల్లో మధురానగర్లో నా ఆఫీస్ ఉండగా, ఎఫ్ బ్లాక్ దగ్గర నా ఆఫీస్ ఉండగా, అక్కడ రోడ్డు చివరిలో రూమ్స్ ఉండేవి. ఆ రూమ్స్లో రాజమౌళి ఉండేవాడు. అప్పటికి ఇంకా ఏంటి, రాజమౌళి ఇంకా ఈవెన్ ఇది ఉన్నాయే, అది కూడా లేదు. సీరియల్ కూడా ఇంకా మొదలెట్లా, సీరియల్ కూడా ఇంకా స్టార్ట్ కాల. సీరియల్ డైరెక్టర్ కూడా హీఈస్ ప్లానింగ్, తన కెరియర్ని ప్లాన్ చేసుకుంటున్న రోజులు, కెరియర్ కోసం పోరాడుతున్న రోజులు. అందులో ఫ్రెండు, ఓకే, ఇద్దరు ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు. జరిగింది. ఆ అమ్మాయి ఏమో ఇతనితోటి వద్దు, ఇతనితో నా జీవితం వద్దు అనుకుంది. వద్దు అనుకుని అసమర్థుడు, ఇతనితోటి జీవితం అయితే నాశనం అయిపోతాం, వద్దు అనుకుంది. వద్దు. ట్రయాంగిల్ లవ్ అనేది నిజమే. ట్రయాంగిల్ లవ్ కాదు, ఇక్కడ లవ్ లేదు, ఏం లేదు. వీడు తను ఒక ఫ్రేమ్ చేస్తున్న ట్రయాంగిల్ లవ్ అని. ఆ అమ్మాయి వీడిని రిజెక్ట్ చేసింది. యు ఆర్ అన్ఫిట్, నీతోటి జీవితం అనేది కుదరదు, నీతోటి ప్రయాణం చేస్తే అడుక్కు తింటతో ఇంకోటి చేయలేవు, నువ్వు అసమర్థుడి, పనికిరావు అనుకుని వద్దనుకుంది. వద్దనుకున్నాక ఈ రాజమౌళి కలిశాడు. రాజమౌళి కలిసినప్పుడు ఇద్దరికి నచ్చింది. ఏదో ఇతని ఐడియాస్, ఇతను జీవితం, ఇతను కొంచెం పైకి బాగా ముందుకు వెళ్ళగలడు, ఇతనితోటైతే మనం వెళ్ళతాను నమ్మింది. ఇద్దరు ప్రయాణం చేస్తారు. నిన్ను వద్దన్న దాన్ని నువ్వు త్యాగం ఏంటి, గడి గుడ్డు, నువ్వు పనికిరావు, నువ్వు వద్దనుకున్నారు. అనుకుందా అమ్మాయి. వద్దనుకున్నాక విడాకులు తీసుకుంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటామని ఇద్దరు చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన రహస్యం. ఇదేం పెద్ద రాజమౌళి దాచిపెట్టేసుకున్న సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలుసు. నాకు తెలుసు, చాలామంది ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అది తెలిసినప్పుడు ఆ రహస్యం నేను చెబుతానండి, నువ్వు టార్చర్ చేశాడు, ఏం కోతలు అయ్యి తెలియని రహస్యం ఏదైనా అందరికీ తెలుసు. నీకు చేశాడు. అప్పటికి నేను యమదొంగ సినిమాకి ఆ సినిమా సగంలో ఎంటర్ అయ్యావు. నువ్వు ఎంటర్ అయితే నేను తన పరపతితోటి, తన మీద ఉన్న గౌరవంతో అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టారు? నీ వల్ల కాదు, నువ్వేం పెద్ద పెట్టుబడి నువ్వు చించుతావని కాదు, కేవలం రాజమౌళి మీద మర్యాద కొద్దీ వాళ్ళు ఆ పోస్ట్లో పెట్టారు. యూనిట్ అంతా కూడా నీ గౌరవం ఇచ్చారు. రాజమౌళి ఫ్రెండు, ఆయన ఇచ్చిన స్నేహితులు అంటే అందరూ గౌరవించారు. నువ్వు అది కాపాడుకోలేకపోయావు. నీకు తాగుడుకు బానిస అయ్యావు. నీ ప్రొఫెషన్కి బానిస కదా నువ్వు. నీ ప్రొఫెషన్ని నిజాయితీగా కాపాడుకోలేకపోయావు, నీ ప్రొఫెషనల్ డిసిప్లిన్ చూపించుకోలేకపోయావు, నీ ప్రొఫెషనల్ సిన్సియరిటీ చూపించుకోలేకపోయావు. తాగుడుకు బానిస అయ్యి దరిద్రంగా నీ కెరీర్ మొత్తం నాశనం చేసుకుని, నీ క్యారెక్టర్ మొత్తం నాశనం చేసుకుని, చూశాడు ఎన్నాళ్ళు చూస్తాడు ఎవడైనా, ఎంత ఫ్రెండ్ అయినా చూశాడు. నీకు ఏమి చేసినా వేస్ట్, బూడిదలో పూసే పన్నీరు. నువ్వు దేన్ని నిలుపుకోవు, తాగుడుకు తప్పితే ఎందుకు పనికిరావు నువ్వు అని అతను దూరం పెట్టాడు. ఎవరైనా నువ్వైనా చూస్తావు, ఒక లెవెల్కి చూస్తావు. ఎంత అయినా వాడు ఎంత ఇచ్చినా మునుగుతూ ఉంటే దాన్ని ఏం చేస్తాయి? ఇక వాడు వినడు, కొట్టలేము, స్నేహితుడు కనుక కొట్టలేము, తనలేము కదా, కనుక వదిలేసుకున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళుగా అసలు పట్టించుకోవట్లేదు. గతంలో అప్పుడప్పుడు ఏదైనా తను కాకపోయినా ఎవరో ఏదో చూసేవారు, కీరవాణి గారు వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా, పోనీ తాగుపోతే అయితే అయ్యేళ్ళే పోనీ లేదో చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చూడటం బానేసి ఏనాళ్ళు చూస్తారని ఎవరికైనా ఓపిక ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒకసారైనా పద్ధతిగా ఉంటే ఓపిక కూడా. నువ్వు ఎప్పుడు చూసినా అదే తాగుడు, అదే దరిద్రం, అదే అంటే ఎవరు చూస్తారు, వదిలేశారు. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తన గతి లేదు. ఏది ఎవరు పలకరించేవాళ్ళు లేడు, ఎవరు లేడు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటున్నాడు కదా. 25 ఏళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళందరితో కూర్చొని మాట్లాడచ్చుగా, నీకు ద్రోహం జరిగి ఉంటే. ఇవన్నీ వదిలేసి ఇవాళ బతుకు వేరే నీ నాశనం చేసుకున్నావు. నీ వ్యక్తిత్వం పోయింది, నీ క్యారెక్టర్ పోయింది, నీ ప్రొఫెషన్ పోయింది, నీకు దురలవాట్లతోటి దురావస్థకు దిగిపోయావు. ఇప్పుడు ఎవడు పట్టించుకో. అందుకని ఇప్పుడు ఇది ఒక ఎత్తుగడ. నేను చచ్చిపోతున్నాను, నా స్నేహం నేను త్యాగం చేశాను, గాడిద గుడ్డు చేశాను, ఫ్యామిలీని లాగితే రాజమౌళి కాకపోతే కుటుంబాలు ఉంటారు కదా, వాళ్ళ నాన్న పక్కన అరే మన కుటుంబ మర్యాద అనవసరంగా బజారు మీద పాపం రమాన్ని అనవసరంగా లాగుతున్నాడు, ఏదో పిలిచేది అంటారు కదా నార్మల్గా. అలా అంటారని ఎక్స్పెక్ట్ చేశాడు.
ఆ మాట్లాడటానికి వస్తే ఏంట్రా ఏం సస్తామని అంటావు, ఏం పిచ్చా ఇరాళ్ళు సస్తామని, మరి ఏం చేయమంటావు, నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు, సావుకి ఏం చేయమంటావు, సరే నీకు అది లేదు ఇది లేదు, అది ఇదే మేము చూస్తాంలే నువ్వు ఊరిని పిచ్చి అని అంటారు. ఇది వాడు వేసుకున్న స్ట్రాటజీ. అందుకనే వీడియో ఎవడన్నా వీడియో పెడితే వీడియో పెట్టి చచ్చిపోయే ముందు వీడియో పెడతాడు. వీడియో పెట్టి 2 రోజులు 45 గంటలు చావలేదు, మరి చావలేదుగా. చచ్చిపోయాడైతే నిజంగా చచ్చిపోయాడైతే పెట్టగానే చచ్చిపోయాడు కదా. ఎందుకు చాలు అంటే ఓన్లీ థ్రెటనింగ్ భయపెట్టాలి. ఇది చెప్పి రేపు చచ్చిపోతే ఈ వీడియో కాల్ పెద్ద సమస్య అవుతుంది కదా అని వీళ్ళు భయపడాలి కదా, వీళ్ళు ఆలోచించాలి కదా. అందుకు ఆ థ్రెటనింగ్ కోసం పెట్టాడు. నిజంగా చావడు వాడు, ఇలాంటి చావరు, పాపించిన వాళ్ళు వీళ్ళు చావరు వీళ్ళు. అంటే సార్ ఇప్పుడు రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు, అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పందించకపోవడం వెనక నిజమేమో, అందుకే కొన్ని మీడియా సంస్థలు కూడా అసలు సపోర్ట్గా ఆయనకు ఫ్రెండ్లీగా ఉన్న సంస్థలన్నీ ఏమి కవర్ చేయట్లేదు, చిన్న చిన్న ఛానల్ కవర్ చేస్తున్నాయి అంటున్నారు. ఎందుకు చేయాలమ్మా? ఎవడో గన్నాయి గాడు, అడ్రస్ లేని గన్నాయి గాడు ఎవడో ఏదో బురద వెళ్తే బురద కడుక్కుంటూ పైన అందుకని రాజీవ్ గాంధీ ఒకసారి రాజీవ్ గాంధీని ఇట్లాగే ఎవరో ఏదో వేరే విషయం మీద అతను విమర్శించారు. జర్నలిస్టులు అడిగారు, ఏంటంటే మీ మీద అలా మాట్లాడుతూ ఉంటే, ఆ పేపర్లో అలా రాస్తూ ఉంటే మీరు స్పందించలేటని. ఏమన్నాడు తెలుసు రాజీవ్ గాంధీ? ఐ నీడ్ నాట్ రెస్పాండ్ టు ఎవ్రీ డాగ్ దట్ బార్క్స్. మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన స్థాయి కానీ అవసరం కానీ నాకు లేదు అన్నాడు. ద సేమ్ థింగ్ అప్లైస్ టు రాజమౌళి కూడా. రాజమౌళి స్థాయి కానీ క్యారెక్టర్ కానీ ఈ మురిగే ప్రతి కుక్క, ప్రతి తాగుబోతు కుక్క, ప్రతి వీధి కుక్క, మురిగే కుక్కలకి ఆ మురుగుళ్ళకి సమాధానం చెప్పాల్సిన స్థాయి, సంజాషించుకోవాల్సిన అవసరము రాజమౌళికి లేదు. రాజమౌళి నీడ్ నాట్ అతని తరపున నేనే చెప్తున్నాను, రాజమౌళి తరపున, ఇండస్ట్రీ తరపున, రాజమౌళి నా ఇండస్ట్రీ మనిషి కనుక ఇండస్ట్రీ తరపున ఐఎమ్ టెలింగ్ ఆ కుక్కకి సమాధానం చెప్పక్కర్లేదు. మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతూ ఉంటే ఈ సోషల్ మీడియాలో ఇలాంటి కుక్కలు ఎక్కువ అవుతారు కనుక ఈ కుక్కల్ని అరికట్టాలంటే వాళ్ళకి సమాధానాలు చెప్పడం కాదు, వాళ్ళని ఇగ్నోర్ చేయడమే. మరి యు శ్రీనివాస్ ఎవరు సార్? అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు తెలిసినంత మటు? ఇతను కేవలం ఆ రోజుల్లో ఫ్రెండ్. ఇది ఏమి లేదు, అతను ఫ్యామిలీకి ఇతనికి ఫ్రెండ్, అక్కడ ఆ రూమ్ దగ్గర ఉండటం వల్ల ఫ్రెండ్షిప్ ఇంట్రాక్షను, ఈ ఇంట్రాక్షన్ ఉండి తిరిగేవాడు. ఈ అమ్మాయి కొంచెం డిజైనింగ్ వాటి మీద ఆ రోజులు ఉన్నది కనుక, ఈయన ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్నవాడు కనుక ఇది వీళ్ళకి ఇంట్రాక్షన్స్లో అలా జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల అతను తాగుబోతుడు, ఆ తాగుడు అతని లైఫ్ భరించలేక ఆ అమ్మాయి వద్దనుకుని వీళ్ళిద్దరు కలిశారు. ఇక అంతే. ఇక్కడ అతని బ్యాక్గ్రౌండ్ లేదు, గడుగుడు లేదు, ఒక స్నేహితుడు అంతే. స్నేహితుడు పైకి వెళ్ళాడు. ఇప్పుడు అంబానీ ఉన్నాడమ్మా, అంబానీకి చిన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉంటారు. అంబానీ పైకి వెళ్ళాడు, అందుకని స్నేహితుడు అంబానీ నన్ను తొక్కేసి వెళ్ళాడు అంటే కదా. ఇది నువ్వు నీ చేతకాదని, నీ కెపాసిటీ లేదు, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎనీ ప్రొడక్టివ్ పర్సన్, యు ఆర్ నాట్. మీరు అన్నట్టుగానే మిగతా డైరెక్టర్లను తొక్కేస్తున్నారు, హను రాఘవపూడి వీళ్ళందరికీ తెలుసు, అండ్ అనిల్ రాఘవపూడిని తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఏం అవసరమ్మా? ఆ సొలువాగుడు, ఆ దరిద్రుడు తాగుడు వాగుడు పక్కన పెట్టు, నువ్వు ఆలోచించి రాజమౌళికి ఏం అవసరమ్మా? రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చూస్తున్నాం. ఒక టీవీ సీరియల్ తీశాడు, సక్సెస్ఫుల్ పేరు తెచ్చుకున్నాడు. ఒకళ్ళ తొక్కి తెచ్చుకోలేదు కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో తీశాడు. తీసిన తర్వాత ఒక సినిమా తన సినిమాలను బట్టి పైకి ఎదిగాడు ఆయన. రాజమౌళి తన సినిమాల సక్సెస్ని బట్టి, తన టాలెంట్ని ప్రదర్శన బట్టి పైకి వెళ్ళాడా, లేకపోతే వీళ్ళ కాకాలు పట్టుకుని వచ్చాడా? మీకు తెలుసు కదా. రాజమౌళి ప్రతి అడుగు మెట్టెక్కినప్పుడల్లా తన యొక్క టాలెంట్ని ఎక్స్పోజ్ చేసి, తన టాలెంట్ని ప్రదర్శించి తీసినా, ఇంకోటి తీసినా, ఏ సినిమా తీసినా కూడా, అన్నీ కూడా బాహుబలి తీసినా అన్నీ తన టాలెంట్ తోటి మెట్టు ఎక్కుంటూ వెళ్ళాడు. ఎవరిని తొక్కుకుంటూ వెళ్ళాల. ఇది పిచ్చి మాటలు. ఎవరు తొక్కడానికి ఏం అవసరం? ఎవడు పోటీ తనకి? వాళ్ళ తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి పోటీ ఎవరైనా ఉన్నారా? రాజమౌళి భయపడటానికి వీళ్ళని తొక్కేయిపోతే వీళ్ళు నన్ను నొక్కేస్తారనడానికి రాజమౌళికి పోటీ ఎవరైనా ఉన్నారా? రాజమౌళి రాజమౌళి కదా, ఆ స్థాయిలో ఉన్నాడు అతనికి ఇంకో తొక్కాల్సిన అవసరము కర్మ ఎందుకు ఉంటుంది? ఈ పిచ్చి పనులు, పిచ్చి మాటలు ఏడవలేక మధ్యలో ఓడంటారు, ఆడలేక మధ్యలో అలాగే వీళ్ళు జీవితంలో సక్సెస్ కాలేక ఎవడో తొక్కితే నేను తొక్కారు, ఎవడో నొక్కారని పిచ్చి బాగులు తప్పితే రాజమౌళికి ఏం అవసరం? రాజమౌళికి ఏమన్నా పోటీ ఉంటే, అమ్మో వీడు ఉంటే నేను బాహుబలి తీయలేను కనుక వీడు తొక్కితే కానీ బాహుబలి కాదే. అతను ఎత్తుక్కుంటూ కదా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అతను ఎత్తుక్కుంటూ? అతని టాలెంట్ చూసి.
డబ్బులు అతని మీద పెట్టుబడి కోట్లు పెట్టినా తిరిగి వస్తాయి అనే ఒక విశ్వాసం కల్పించాడు తన టాలెంట్ తోటి. దానికి వస్తారు, ఎవరన్నా తొక్కితే రారు. పిచ్చవాగులు కాకపోతే కామన్గా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కదా, రాజమౌళి తొక్కటం ఏంటి, రాజమౌళి తొక్కుని రావటం ఏంటి, టాలెంట్ తోటి ఎదిగిన వాడు. అది నిజాన్ని మనం ఒప్పుకో. రాజమౌళి నాకేం బంధువు కాదు, రాజమౌళి నాకేమి, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నా ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప టాలెంట్ అది. ఆ టాలెంట్ నేను లవ్ ఇట్. అతని వల్ల ఇవాళ నా సినిమా తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. తలెత్తుకుని చెప్తాను ఆ మాట. బట్ ఫర్ రాజమౌళి మన సినిమా, రాజమౌళికి ముందు మన సినిమా ఏంటి, రాజమౌళి ముందు మనం అంతే. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, అంతకు మించి బండి దాట్ల రాజమౌళి వచ్చాడు, తీసుకెళ్ళి